కోకోనట్ ప్లాంటేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ బ్రీడ్‌గా నేను ఈ మలేషియన్ డ్వార్ఫ్ వెరైటీస్‌ని చెప్తాను. మనకి దీంట్లో 3 డిఫరెంట్ కలర్ అనేది వస్తది. ఒకటొచ్చి గ్రీన్ డ్వార్ఫ్, ఆరెంజ్ డ్వార్ఫ్, యెల్లో డ్వార్ఫ్. ఇట్లా ఫస్ట్ థింగ్ గ్రీన్ వచ్చి చూసారంటే మంచి రౌండ్ షేప్‌లో ఉంటది నట్ సైజు. చూసారంటే వాటర్ పర్పస్‌కి ఎవరైనా పెట్టాలనే వాళ్ళు మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్‌ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే ఇది వాటర్ పర్పస్‌కి మీకు బ్రహ్మాండంగా ఉంటది. 400 ml ప్లస్ వాటర్ ఉంటది. 3 ఇయర్స్‌లో మీకు ఈల్డింగ్ అనేది వస్తది. సో దీన్ని వచ్చి మలయన్ డ్వార్ఫ్ అనేసి ఫస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడే దాన్ని మార్చి మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ అనేసి చాలామంది ఈజీగా ఉండడానికి కోసం చెప్పుకుంటున్నారు. మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్ అనమాట. ఇది కూడా నట్ సైజ్ చూసారంటే మంచి రౌండ్ షేప్‌లో మీకు వస్తదనమాట. ఆరెంజ్ కలర్‌లో ఎవరైనా బోండం పెట్టాలి, కొంచెం ఎక్కువ రేట్లో అమ్ముకోవాలనే వాళ్ళు ఆరెంజ్ డ్వార్ఫ్‌ని ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్ అనమాట. ఇది కూడా మీకు డ్వార్ఫ్ వెరైటీ కాబట్టి 2.5 నుంచి 3 ఇయర్స్‌లో మీకు ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతదనమాట. సో బెస్ట్ చాయిస్‌గా ఈ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్ కూడా చాలా బాగుంటది మీకు. మంచి గోల్డెన్ ఫినిషింగ్ అయితే మీకు వస్తది. మలేషియన్ యెల్లో డ్వార్ఫ్ అనమాట. యెల్లో డ్వార్ఫ్ మన దగ్గర చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే నట్ సైజ్ చూసారంటే చాలా పెద్ద సైజు మీకు వస్తదనమాట. ఫామ్ హౌస్‌కి ప్లాంటేషన్ చేయాలనే వాళ్ళు మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్, యెల్లో డ్వార్ఫ్, ఆరెంజ్ డ్వార్ఫ్‌ని పట్టుకుంటే మీకు చాలా బాగుంటదనమాట. ఇది కూడా డ్వార్ఫ్ వెరైటీ కాబట్టి మీకు 2.5 నుంచి 3 ఇయర్స్‌లో మీకు ఈల్డింగ్ స్టార్ట్ అవుతది. మంచిగా ఉంటది. ఎవరైనా ప్లాంటేషన్ చేయాలనే వాళ్ళు యెల్లో డ్వార్ఫ్‌ని కూడా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటది. ఇప్పుడు జూన్ నుంచి మన దగ్గర సీజన్‌కి సేల్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలనే వాళ్ళు మన దగ్గర డైరెక్ట్ కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు.